పిఏ ఇమామ్దార్ కేస్. ఈ 2 కేసెస్‌లో ఏమన్నదంటే ఏ ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. ఏ కాలేజ్ తగ్గట్టు వాళ్ళు ఫీజ్ అంతా ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ మరీ టూ మచ్‌గా చేయొద్దు. దానికి ఒక ఎఫ్ఆర్‌సీ అనేది ఉంది. ఒక రెగ్యులేటర్ బోర్డ్ అని ఉంది. సో ఎవరైనా సరే ఇంతగనం ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు మీరెళ్ళి హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. ఒక రిట్ ఎయ్యొచ్చు. ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 14 వచ్చేసి ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ కింద, అండ్ ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఏంటంటే ఎడ్యుకేషన్ రైట్స్ వయలేట్ అవుతున్నాయి ఇక్కడ. అంటే అందరికి సమానంగా ఇవ్వాలి. లేదు సమానంగా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. కాబట్టి మీరెళ్ళి హైకోర్టులో కేసు వేయొచ్చు. అది కాకుండా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయచ్చు. అంటే మీరు ఆల్రెడీ ఫీజు కట్టున్నారు అనుకోండి, మీరు వెళ్ళి అడగొచ్చు ఇట్లా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద. ఏంటంటే ఇంతగానో ఫీజులు వసూలు చేస్తున్నారు, ఇది ఇంతే ఉండాలి, నామ్స్ ప్రకారం ఇంతే ఉండాలి, కానీ మా దగ్గర ఇంత ఫీజులు తీసుకుంటున్నారు అని చెప్పేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా మీరు కేసు వేయొచ్చు.